అంబిక సుభాష్‌కి విహారీ ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోమని చెప్పి ఉంటుంది. ఇంకా సుభాష్ అంబిక దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే, "కనుక్కున్నావా విహారీ ఎక్కడికి వెళ్ళాడో?" అని అంబిక అడుగుతూ ఉంటే, "నువ్వు చెప్పాక కనుక్కోకుండా ఎలా ఉంటాను?" అని సుభాష్ అంటాడు. "ఎక్కడికి వెళ్ళాడు వాడు?" అని అంబిక అడుగుతూ ఉంటే, రామాపురం వెళ్ళాడు" అని సుభాష్ చెప్తూ ఉంటాడు. మరోవైపు ఆహ్, విహారీ ఇంటి బయట నించొని అలానే నించొని ఉంటాడు. లక్ష్మి వాళ్ళేమో లోపల డోర్ వేసుకొని లోపలే ఉండిపోతారు. ఆదికేశవులు బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి ఏమో విండో దగ్గర నించొని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విహారీకి బాగా చలేస్తూ ఉంటుంది. అది గమనించిన లక్ష్మి, "అయ్యో! విహారీ గారు చలితో ఇబ్బంది పడుతున్నట్టున్నారు" అని ఒక బ్లాంకెట్ తీసుకొని వచ్చి విహారీకి కప్పుతుంది. ఇంకా అలా వాళ్ళ నాన్న చూడకుండా నెమ్మదిగా వచ్చి విహారీకి కప్పేస్తుంది. ఒక్కసారిగా విహారీ లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే ఆదికేశవులు అది చూసి కత్తి పట్టుకొని బయటికి వస్తూ ఉంటాడు. కనకం అని గట్టిగా పిలుస్తాడు. ఇంక దాంతో కనకం ఒక్కసారిగా తేరుకొని చాలా టెన్షన్ పడుతూ, భయపడుతూ ఆదికేశవుల వైపు చూస్తూ ఉంటుంది.